ఆర్టిస్టులో మీకు బాగా క్లోజ్ అంటే ఎవరండి? బాలయ్య బాబు గారు బాగా క్లోజ్ అండి. రజనీకాంత్ గారు బాగా క్లోజ్. మ్మ్. అంటే క్లోజ్ అంటే అదే ఒక ఇంటిమేసీ అండి అంతే. ఇంకా దాంట్లో ఈ గివ్ అండ్ టేక్ ఏముండదండి. జస్ట్ ఐ లవ్ హిమ్, హీ లవ్స్ మీ అంతే. అది ఓకే ఓకే. సో ఇన్నేళ్ల కెరియర్లో మీరు ఫేస్ చేసి అంటే మెమరబుల్ ఇన్సిడెంట్లు ఎన్నో ఉంటాయి ఎన్నో సినిమాలకి, కానీ మీరు ఫేస్ చేసిన బెటర్ ఎక్స్పీరియన్స్లు అంటే ఏంటి? బిట్టర్ అంటే నాకు అసలు అలాంటిది చాలా ఉన్నాయి సార్. కానీ దాంట్లో ఏంటంటే నా పర్సనల్ లైఫ్ లో జరిగిందండి ఇది. ఓకే. అప్పుడు నేను ఫిల్మ్ యాక్టర్ అండి. కొల్లాపూర్ అని ఒక ఊరు ఉంది తెలుసు మీకు? కొల్లాపూర్ మహారాష్ట్ర కొల్లాపూర్ అండి. ఓకే. ఆ బెళగాం నుంచి ఒక 60 కిలోమీటర్స్ సార్ అది. అంటే అప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది, చూడడానికి వెళ్దామని అన్నారండి మా నాన్న డాడీ. ఓకే. అప్పుడు నేను, అమ్మ, మా పెద్ద అక్కయ్య అందరూ వెళ్ళామండి. అప్పుడే నేను ఫియట్ కొత్త కార్ కొన్నాను సార్. ఓకే. 25 CAW 258 అండి. అది ఇప్పుడు కూడా ఉంది నాతో. కొత్త కార్ సార్. వెళ్ళేప్పుడు ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళగానే పంచర్ అయింది సార్ రైట్ సైడ్. మా పెద్దగా చెప్పేసింది, ఇది ఇట్లా ఇది పంచర్ అయింది, సెంటిమెంట్ గా బాగాలేదనా? బాగలేదు. అక్కడ వెళ్ళిపోయాం సార్. సో వచ్చాము కదా, చూసుకొని వెళ్దాము, ఎలాగ తిరిగి వస్తాము, అక్కడ అంబాదేవి దేవస్థానం ఉంది, వెళ్ళి వస్తాము, రండి వెళ్దాం. వెళ్ళి కూర్చున్నామండి. అమ్మాయి వచ్చింది, చూసాము. ఆ అమ్మాయి ఫాదర్ కి ఎవరు చెప్పలేదండి నేను ఫిల్మ్ యాక్టర్. ఓకే ఓకే. వాళ్ళు చాలా కొంచెం అక్కడ కొంచెం పాలగిల అమ్మాయి వాళ్ళు మంచి పెద్ద కొంచెం స్ట్రాంగ్ పీపుల్ అండి. బుల్లెట్ అప్పుడే కొత్త కొంచెం బుల్లెట్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఏమో అప్పుడు, ఏదో కొంచెం బాగా డబ్బులు ఉండేవాళ్ళు సార్. ఓకే. మాటలకి ఏదో చెప్పేశారు సార్. సినిమా వాళ్ళంటే ఇక్కడ ఏంటిది డ్రామా కంపెనీ అనుకున్నావా, అలాగని మరాఠీలో నోటుకు వచ్చింది చెప్తా ఉన్నాడు సార్. ఓకే. అక్కడ ఒక గ్లాస్ టీ తాగుతాం కదా సార్, అది ఆ గ్లాస్ తీసుకుని కొట్టేశాను సార్ ముగ్గురు మీద. కొడితే డైరెక్ట్ గా ఇక్కడ పడింది సార్. ఇంక పడగానే ఫుల్ బ్లీడింగ్. చూస్తే ఇక్కడి నుంచి 20 మంది, ఇక్కడి నుంచి 20 మంది అందరూ వచ్చేసారు సార్. అంటే వాళ్ళ ఊరు సార్ ఇది, వాడు పెద్ద మనిషి వేరే అక్కడ పెద్ద ఇది. నేను చెప్పాను, నన్ను ఏమైనా చెప్పు నువ్వు. దాంట్లోనే ఒక 4-5 పెద్దవాళ్ళు వచ్చి ఏం జరిగింది అడిగితే చెప్పాను సార్, నేను వచ్చింది అమ్మాయిని చూడడానికి, నా పర్సనల్ జాబ్ సినిమా, ఆమె యాక్టర్, నన్ను ఏమైనా అనొచ్చు నువ్వు, కానీ సినిమా ఇండస్ట్రీ ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి కొట్టాను సార్. అప్పుడు వాళ్ళు చెప్పారు, తప్పు అయ్యాను చేసింది, ఏంటయ్యాను అలా పగలు తాగున్నావా, మార్నింగ్ తాగేసావా అని ఆయన్ని వాళ్ళు దేపారు. ఆ లోపల నేను మా మదరు ఫాదరు అందరూ కారులో వచ్చేసాం సార్. ఓకే ఓకే. ఇది అంటే దాని తర్వాత అమ్మాయిని చూడలేదు సార్. ఒకే అమ్మాయి తర్వాత చూసింది, అది మా డాడీ చూశారు, ముందే చెప్పేశారు, ఓకే అయింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రతి టైంలో అమ్మాయి ఫోటో వచ్చింది, నా వైఫ్ ఫోటో. అప్పుడు నేను చెప్పాను సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్. సో ఒక లక్కీ, నాకు చాలా లక్కీ నా వైఫ్. ఫస్ట్ నా కార్ అండి 258 CAW, తర్వాత నా వైఫ్ అండి. అక్కడి నుంచి ఎరండాజ్ ఇంకా తిరిగి చూడలేదు సార్. హ్యాపీగా కాదు సార్. చూడండి సార్, ఒకే మాట ఏంటంటే, ఒకే చెప్తాను మీకు, మనిషికి ఎంత ఉంటే కూడా తక్కువ అండి. కానీ ఏముందో దాంట్లో ఎంజాయ్ చేసేదే ఒక లైఫ్ అండి. దేవుడిచ్చిన అది ఏమి ఇచ్చాడో దాంట్లోనే ఎంజాయ్ చేయాలి సార్. ఇది కూడా నాకు కావాలి, అది కూడా నాకు కావాలి, అది కూడా నాకు కావాలి, ఇది కూడా నాకు కావాలంటే ఏం తీసుకోపోతాం సార్ చెప్పండి సార్. మన కాండాలో పునీత్ రాజ్ కుమార్ గారు ఏం తీసుకోపోయారు సార్ అసలు. అది ఆ వయస్సు చూశారు సార్, చిన్న అబ్బాయి సార్. ఇది ఇప్పుడు కూడా అనుకుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి సార్.